హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజే రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా రివ్యూ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో సినిమా అయితే మామూలు లేదు, అసలు బ్లాక్ బాస్టర్ హిట్. సో ఈ సినిమాలో బాలకృష్ణ గారు గత సీజన్ ఎన్ని సినిమాలు తీసినారో ఆ ప్రతి దాంట్లో డిఫరెంట్ స్టైల్స్లో అయితే యాక్షన్లో తీసుకున్నారు బాలకృష్ణ గారు. సో అసలు డాక్ మహారాజ్ సినిమా అయితే ఎలా ఉందంటే అసలు మీకు స్పీకర్లు బద్దలైపోతాయి, అలా ఉంది. అసలు సినిమా అయితే హైలైట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్ సినిమా. సో ఇంటర్వ్యూ వచ్చే సీన్స్ అయితే మామూలు, ఇంకా సెకండ్ పార్ట్లో ఎంటర్ అయ్యేటప్పుడు అసలే స్టోరీ మొదలవుతుంది కదా, సో సూపర్ ఉంటుంది, మామూలు లెవెల్ కాదు. సో మీకు చెప్పే కొద్దీ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ స్టోరీ తెలిసిపోతే ఇంట్రెస్ట్ అనిపించదు, కాబట్టి నేను స్టోరీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మాత్రం నేను మీతో డిసైడ్ చేయడానికి వచ్చాను. సో మొత్తానికి అయితే డాక్ మహారాజ్ అయితే బాలకృష్ణ గారు తీసే సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ మీల్స్, సెకండ్ అంతా బిర్యానీ టైప్. సో సూపర్. లాస్ట్లో అయితే ఎండింగ్ 15 minutes అయితే కొంచెం స్టోరీ అయితే డౌన్ అయింది. లాస్ట్ అంటే ఎండింగ్ 15 minutesలో, సెకండ్ హాఫ్ లాస్ట్లో. సో ఫస్ట్ హాఫ్ అరౌండ్ 2 hours 35 minutes సినిమా అయితే అసలు 15 minutes ఏదో ఒకటి డైలాగ్ అసలు అదరు కొడుతుంది. ఇంకా ఉంది, ఇంకా సినిమా ఉంది, ఇంకా టైప్లో అసలు ఫుల్ మీల్స్ దింపారు అసలు. సో డాకుమార్ సినిమా అయితే ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోయింది. సో మొత్తానికైతే బాలకృష్ణ గారు అసలు ఏం యాక్టింగ్, ఏం డైలాగ్స్, అసలు మామూలు చెప్పాలంటే మీకు సరిపోదు, సినిమా చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. సో మొత్తానికైతే సినిమా హాల్లో వెళ్ళి సినిమా చూస్తేనే కానీ ఆ థియేటర్లకి, ఆ సౌండ్లకి, ఆ డైలాగ్కి అసలు ఎక్సలెంట్. అసలు బాబు గారు సూపర్ ఇసే సినిమా అయితే. తమన్ గారు అఖండ నుంచి అసలు బీజిఎం అయితే దంచి కొట్టేస్తున్నారు. అసలు బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఉండేట్లా అయిపోయింది. తమన్ గారి బీజిఎం అయితే థియేటర్కి బద్దలైపోతున్నాయి ఓవరాల్గా అయితే. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్గా ఉంది. సో బాలకృష్ణ ఫైటింగ్స్ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ మొత్తానికి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఈ సంక్రాంతికి అయితే డాకు మహారాజ్ అయితే నిలిచిపోతుంది. సో ఎప్పుడైనా సంక్రాంతికి విన్నర్ వచ్చి బాలకృష్ణ గారే. సో మొత్తానికి అయితే నందమూరి ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. ఈ పండగ సంక్రాంతికి అయితే ఫుల్గా డాకు మహారాజ్ సినిమా అయితే హైలైట్గా. సో మొత్తానికైతే సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ ఎండింగ్ సినిమా 30 seconds దగ్గర కొంచెం స్లో అయింది, కానీ మొత్తం సినిమా అయితే హైలైట్గా ఉంది. సో స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది, నచ్చుతుంది అందరికి కూడా. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది, ప్లస్ ఫ్యాన్స్కి పుణకాలు వచ్చే సినిమా కూడా. సో బీజిఎం అయితే తమన్ గారు ఎరగదీశారు మొత్తానికి, దేంట్లో కూడా తగ్గేది లేనట్టుగా అదరగొట్టారు. సో మొత్తానికి అయితే అందరి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. అసలు దీంట్లో చెప్పాలంటే మెయిన్గా ఈ సినిమాకి చెప్పవలసింది సినీ ఫోటోగ్రఫీ అయితే హైలైట్గా ఉంది. సో అది వచ్చే సీన్స్ కొన్ని స్లో మోషన్ సీన్స్ వస్తాయి, అవి అయితే ఎక్సలెంట్గా మామూలు లేదు. సో నిన్న నైట్ నుంచి మార్నింగ్ నుంచి బెనిఫిట్ షోస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈరోజు అర్లీ మార్నింగ్ నుంచి సో ఆల్రెడీ షోస్ చూసి వచ్చాం కాబట్టి సినిమా అయితే పక్కా కమర్షియల్ హిట్. సో అరౌండ్ వచ్చి ఐ థింక్ రేటింగ్ 3 వస్తే 3 అయితే 5కి 3 అయితే. సో కలెక్షన్స్ అయితే ఆల్రెడీ దూసుకెళ్తుంది. ఈ సంక్రాంతికి అయితే పక్కా బాలకృష్ణ విన్నర్. సో రేపు వస్తున్న సినిమా ఇంకా 14వ తారీఖు వచ్చి సంక్రాంతికి వస్తున్నాం సినిమా. సో అదైతే పక్క హిట్టే. ఎందుకంటే వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఫుల్ కామెడీ ఉంటుంది. తర్వాత డైరెక్టర్ కూడా అనిల్ రావిపూడి గారు కూడా కామెడీ సినిమా కాబట్టి సినిమా అయితే అది పక్క హిట్టే. బట్ ఇప్పుడు వచ్చిన గేమ్ చేంజర్ ప్లస్ ఇది ఇంకొకటి ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాలు, ఈ రెండిట్లో వచ్చి డాకు మహారాజ్ సినిమాని కొంచెం ప్లస్లో ఉంది దానికన్నా. సో మొత్తానికి అయితే నిన్న జరిగిన సినిమాకి ఈ సినిమాకి చూస్తే ఇది కొంచెం హై లెవెల్ ఉంది. సో మొత్తానికి డాకు మహారాజ్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. సో మీరు కంపల్సరీగా పైరసీలకి ఏం కాకుండా సినిమా థియేటర్ వెళ్తే ఆ సౌండ్లకి, ఆ విజువల్కి, ఆ యాక్టింగ్కి అసలు మీరు ఫిదా అయిపోతారు. సూపర్ సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతికి ఫుల్ ఎంజాయ్ అయితే డాకు మహారాజే. సో నచ్చితే నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.